అధిక వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల వరి, పసుపు, అరటి, తమలపాకు, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఉద్యానవన పంటలకు ఎకరాలకు ₹1,00,000, వరి పంటకు ఎకరాకు 30 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరారు. భారీ వర్షాలు కురిసినాయి. ఇప్పటికీ వర్షాలు పడతానే ఉన్నాయి. దానికి తోడు పైనుంచి నీళ్లు పెద్ద ఎత్తున వచ్చినాయి. చెరువులు కూడా మన జిల్లాలో అనేక చోట్ల చెరువులు తెగి ఆ నీళ్లు కూడా పొలాల మీదకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అధిక వర్షాల వల్ల కృష్ణానదికి వరద వచ్చి వేల కుటుంబాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1 కాదు 2 కాదు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాంట్లో ప్రధానంగా వరి, డెల్టా ప్రాంతంలో వరి సుమారుగా 25-30 వేల ఎకరాల్లో వరి మునిగిపోయింది. అంటే కొత్తగా ఎద పద్ధతి వచ్చింది. ఆ ఎద పద్ధతిలో పెట్టినటువంటి అన్ని నెల రోజులు లోపు ఎదబెట్టినటువంటి మొత్తం మునిగిపోయింది. ఇంతవరకు నీళ్లు పోనటువంటి పరిస్థితి ఉంది. అవి పంటకి చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వీటి తర్వాత ప్రధానంగా మన జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. ప్రత్తి, మిర్చి, పసుపు, కంద, అరటి, కూరగాయలు, తమలపాకులు, నిమ్మ, వీటికి ప్రధానంగా ఉద్యానవన పంటలు అంటారు. ఈ పంటలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రైతులు చెప్తున్నారు పసుపు పంటకి 1,40,000 అయిందండి, ఇంకొక 50-60 కౌలు ఉంది. వరికి 40,000 మేము ముందస్తు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి కమర్షియల్ క్రాప్స్ వేసినటువంటి వాళ్ళకి ఇప్పటికే ₹2,00,000 ఖర్చు అయింది కౌలుతో సహా. వరికి 70-80,000 ఖర్చు అయింది. అందుకని మేము సిపిఎం పార్టీగా నష్టపోయినటువంటి కమర్షియల్ క్రాప్స్ వేసి నష్టపోయినటువంటి రైతులందరికీ ₹1,00,000 ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి. వరికి కనీసం ₹30,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఇదొక్కటే కాదు, ఈరోజు ముందు 2-3 రోజులు పడినటువంటి వర్షాల వల్ల అన్ని పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయింది. మనం రోడ్ల మీద నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు గుంటూరు టౌన్లో మనం చూడాలి. మనకు విజయవాడ రోజు కనిపిస్తాం, గుంటూరు టౌన్లో ఎప్పుడు మనం చూడాలి అంత నీళ్లు రావడం. దానితో కృష్ణానదికి వరదలు వచ్చిన తర్వాత మాకు సుందరయ్య నగరం తాడేపల్లిలో మేము నిర్మాణం చేసినటువంటిది, మేము పోరాటం చేసి నిర్మించినటువంటి సుందరయ్య నగరం కరకట్ట లోతట్టు వైపు ఉన్నటువంటి 3,000 కుటుంబాలు మునిగిపోయినాయి పూర్తిగా. అంతా లో మిడిల్ క్లాస్, రకరకాల పనులు చేసుకొని వాళ్ళు జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. దాంట్లో సామాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి కూడా నీళ్లు ఇళ్లలో నుంచి పోలా, ఇంకా బురదమయం అయిపోయింది. అన్ని సామాన్లు బురదమయం అయిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మేము 4 రోజుల నుంచి వంట వండి పెడుతున్నాం, అక్కడే వంట వండి పెడుతున్నాం. ప్యాకెట్స్ ఇస్తే మళ్ళీ తినలేరని చెప్పేసి ఈరోజు రేపు కూడా అదే పని చేస్తున్నాం. అయితే ఎన్ని రోజులు చేయగలం? అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆస్తి నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయాలి. పంట నష్టపరిహారంతో ఆస్తి నష్టపరిహారాన్ని అంచనా వేయాలి. వారం రోజుల నుంచి పని లేదు, ఇంకా 10 రోజులు కూడా పనికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఇళ్ళని శుభ్రం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి నగదు రూపంలో కూడా సహాయం చేయకపోతే పెదరందిపాడు ఏరియా అంతా శనగేస్తారు. శనగ ప్రధానమైనటువంటి పంట వాళ్ళకి, మిర్చి, శనగ. ఆ శనగ విత్తనాలు మట్టికి లేవు. రైతు భరోసా కేంద్రాలను మూత వేసుకొని ఉన్నారు. అందుకని రైతు భరోసా కేంద్రాలను తెరిచి అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలకు రైతు భరోసా కేంద్రాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి మునిగిపోయినటువంటి వాళ్ళకి, ఇళ్ళు మునిగిపోయినటువంటి వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి అందరికీ 10,000-20,000 ముందు డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళు ఆ ఇళ్ళు బాగు చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా సహకరించాలని, ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరినీ రక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి